నరసరావుపేట పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. గతంలో ఎవరికైతే వెహికల్స్ చలానాలు రాసినారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక్కొక్క వెహికల్ మీద 4-5 చలానాలు పెండింగ్ ఉన్నాయి. మేము గత వారం రోజులుగా మైక్ అనౌన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్పిస్తున్నాం, మీ పెండింగ్ చలానాలు 25 డిసెంబర్లో క్లియర్ చేయండి, లేదంటే మీ వెహికల్ సీజ్ చేస్తామని చెప్పినప్పటికి కూడా ఎవరు కూడా దాదాపుగా మీ పెనాల్టీలకు సంబంధించి ఎవరు కూడా ముందుకు వచ్చి పే చేయడం కానీ అటువంటిది ఏం జరగలేదు. ఈ రోజు నుంచి కూడా మా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. ఏ వెహికల్ అయినా కూడా పెనాల్టీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా మేము చలానాలు ఇంపోజ్ చేయడం కోసం, అదేవిధంగా పాత చలానాలు ఏదైతే ఉన్నాయో వాటిని కట్టించడం కోసం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా స్పెషల్ డ్రైవ్ చేసి దాదాపుగా ఒక 40 వెహికల్స్ వరకే మేము చలానాలు కట్టిన వాటిని కొన్నింటిని కట్టించేసి కొన్నింటిని ఎక్కువ చలానాలు పెండింగ్ ఉన్నట్లే స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించుకొని మీ వెహికల్స్ చలానాలు ఏదైతే పెండింగ్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ చలానాలు మీకు రేజ్ అయిన తర్వాత మీకు ఫోన్కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ ద్వారా అయినా లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయినా పే చేయొచ్చు. అలా కాకుండా డూప్లికేట్ మెసేజెస్ ఏమన్నా వచ్చినట్లయితే దీన్ని అదుపుగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు కూడా డూప్లికేట్ మెసేజెస్ పంపిస్తున్నారు ఫోన్. అది ఏ విధంగా అంటే మీ చలానాలు కడితే మీకు 60%, 70%, 80% కూడా మీకు రిడక్షన్ ఇస్తామని చెప్పేసి కొన్ని ఫేక్ యాప్లు వస్తున్నాయని చెప్పేసి మాకు తెలిసింది. దయచేసి ఎవరు కూడా వాటిని ఆశ్రయించొద్దు, వాటి ద్వారా పేమెంట్ కట్టొద్దు. అట్లా కనుక కడితే మీరు మోసపోయినట్టు అవుతారు. కాబట్టి గవర్నమెంట్ యాప్ ఏదైతే ఉందో లేదంటే మీ సేవ ద్వారా అయినా మీరు కట్టొచ్చు. మీ సేవకి వెళ్ళి మీ పెండింగ్ చలానాలు కట్టుకోవచ్చు, లేదంటే పోలీస్ యాప్ ద్వారా అయినా మీరు కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఆల్రెడీ మేము పంపించిన మెసేజ్లోనే లింక్ ఉంటుంది, లింక్ చేయగానే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్రూ గవర్నమెంట్ యాప్ ద్వారా లేదా మీ సేవ ద్వారా మీరు కట్టడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి పోలీసు వారికి సహకరించి పెండింగ్ చలానాలు వెంటనే క్లియర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటాం.